హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే కేరళలో ఉంటాం ఫ్రెండ్స్. నేను ఈరోజు కేరళలో స్పెషల్ వీడియో అయితే చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. అది స్పెషల్ ఏంటంటే నెంబర్ 1 లులు మాల్ అండి, కేరళలోనే షాపింగ్ మాల్. ఈరోజు మీకు చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఈ లులు మాల్ అన్నది 17 ఎకరాల్లో కట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, 3 ఫ్లోర్లు ఉంటాయి. ఇది లులు మాల్కి ఎంట్రన్స్. ఇలా వెళ్తూ ఉంటే ఇది ఫస్ట్ ఫ్లోరు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్లోనే రోబో ఎంట్రన్స్లో ఉంది. అలా చిన్న వీడియో తీస్తున్నాను చూపించడానికని. మొత్తం షాపింగ్ ఫ్రెండ్స్. షాపింగ్ అయితే చెప్పవసరం లేదు, లేడీస్కి ముందు షాపింగే కదా ఇష్టం. ఈ డ్రెస్సెస్ పిల్లలకి ముందు కింద ఉంటాయి. డ్రెస్సెస్ మొత్తం కాస్ట్ అయితే బాగా ఉంటుంది. ఇక్కడైతే 1500 కదండి స్టార్టింగ్. చిన్నపిల్లలు అవని పెద్దవాళ్ళు అవని అలా చూస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఫ్లోర్ అంతా చిన్నపిల్లలవి, లేడీస్వి షాపింగ్. నేనైతే 3 సార్లు వెళ్ళాను ఫ్రెండ్స్ లులు మాల్కి. డైరెక్ట్ మెట్రో ఉంటుంది. మనం 40 రూపాయల టికెట్ లులు మాల్కి డైరెక్ట్ తీసుకొచ్చేస్తుంది. మనం ఏడంపల్లిలో ఎక్కాలి. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఫ్రెండ్స్, 50% ఆఫ్. మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అసలు చూసిన కొలది చూడాలనిపిస్తుంది. ఈ లులు మాల్ అయితే రోజంతా ఎలా గడిచిపోతుందో తెలియదు ఈ షాపింగ్కి వెళ్తే. మన ఇండియాలోనే నెంబర్ 1 షాపింగ్ మాల్ ఇది. చూడవలసిన షాపింగ్ ఏనండి. ప్రతిదీ గోల్డ్ షాప్, ప్రతిదీ ఈ మాల్లో దొరుకుతుంది మనకి. అలా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ శారీ కలెక్షన్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. శారీ చూద్దామని చూస్తే ఇది మేకప్ ప్రొడక్షన్. ఇక్కడ మేకప్ దొరుకుతాయండి, బాగుంటాయి మంచి క్వాలిటీ తోటి మనకి. ఇంకా లేడీస్కి కావాల్సింది డ్రెస్సులు మేకప్లే కదా మెయిన్. అలా ఇలా చిన్న ట్రైన్ కూడా కనిపిస్తుంది, దానికి కూడా చిన్న వీడియో తీసాను. ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. నేనైతే మాత్రం హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎక్కడికి వెళ్ళి వదలండి. నాకు లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. అట్లా చూస్తూనే ఉంటాను, వెళ్ళినప్పుడల్లా ఒకటి కొనుక్కొస్తూ ఉంటాను. అలా బ్యాగులు కాసే చూస్తున్నాను. ఎక్కువ టైం అంతా బ్యాగ్ దగ్గరే గడిపాను. అందులో ఈ బ్యాగ్ నాకు బాగా నచ్చింది, దాన్నే పదే చూస్తున్నాను. గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. హాల్ ఐటమ్స్ దొరుకుతాయండి, బ్యాగ్స్, మనకి ఇంటికి కావాల్సిన డెకరేషన్ సామాన్స్, గోల్డ్, మొత్తం మనకి ఏం కావాలన్నా దొరుకుతుందండి లులు మాల్లో. కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే. ఇది డ్రెస్ కలెక్షన్. డ్రెస్ పక్కనే శారీ కలెక్షన్ కూడా ఉంటుంది. అలా ఇంకా బయట నుంచే తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా ప్రతి షాప్లోకి వెళ్ళాలంటే వెళ్ళాం కదా. మొత్తం ఆ రోజైతే ఇంకా ఖాళీగా ఉంది. మామూలు టైంలో అయితే అస్సలు ఖాళీగా ఉండదు. ఇది డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి, మనకి క్లాత్ కూడా ఉంటుంది. నాకు ఆ శారీ అయితే బాగా నచ్చిందండి. 1500 చెప్తున్నాడు, కాకపోతే అంత కాస్ట్ పెట్టుకుంటాం ఎందుకని నేను తీసుకోలేదు. మన సైడ్ అయితే 1000 రూపాయలకి మంచి దొరుకుతుంది కదా. ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, ఇవి కూడా డ్రెస్సెస్. డెఫినెట్గా చూడడానికి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది లులు మాల్ అన్నది. ఫుడ్ కౌంటర్ కానీ మన షాపింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది. ఈ శారీ కౌంటర్. నేను ఇందులో కేరళ శారీ తీసుకుందామని వెళ్ళాను ఫ్రెండ్స్. తీసుకున్నాను ఒకటి కేరళ శారీ. 1000 కన్నా స్టార్టింగ్ కేరళ శారీ అయితే. నేను కేరళ శారీ కావాలని తీసుకున్నాను. నేను కేరళ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే 3 times 4 times వెళ్ళాను లులు మాల్కి. ఇంకా లాస్ట్ టైం కదని నేను కేరళ శారీ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఒక్కొక్కటి అయితే 500 కానీ స్టార్టింగ్, కానీ మనకు సెట్ అవ్వలేండి అవి. అలా చూస్తున్నాను అంతే. ఆ శారీ చూసి వచ్చిన తర్వాత అలా బయటకు చూస్తున్నాను. చూడండి 3 ఫ్లోర్లు పైన అయితే గేమ్ కౌంటర్ కూడా ఉంటుంది పిల్లలకి. మన పెద్దవాళ్ళం అయితే తిరిగేస్తూ ఉంటాం, పిల్లలకి మెయిన్ కావాల్సింది అదే కదా, గేమ్, ఐస్ క్రీమ్స్. ఇవి మళ్ళీ ఇక్కడ రెండోసారి అలా తిరుగుతుంటే మళ్ళీ లాంగ్ బ్యాగ్స్ కనిపించాయి. అవి తీసుకుందామంటే ఇవి బాగా కాస్ట్.
50% ఆఫ్ పెట్టాడు, కానీ ఒక్కొక్కటి 2000 3000 ఉంది ఫ్రెండ్స్. నేను అందుకే ఇంకేం తీసుకోలేదు. శారీ ఒకటి, డ్రెస్ ఒకటి తీసుకున్నాను. మినిమం 500 కానీ స్టార్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఇయర్ రింగ్స్, ఇవి కూడా 150 నుంచి స్టార్టింగ్ ఉంది. 39 అన్నది రబ్బర్ బ్యాండ్స్ ఫ్రెండ్స్ ప్రైజ్. ఆఫర్ అంటూ ఏముండదు ఫ్రెండ్స్, వానం ఉంటుంది. కేరళలో ఆగస్టులో వానం జరుగుతుంది, అప్పుడైతే ఫెస్టివల్కి ఆఫర్ పెడతాడు. మామూలు టైంలో అయితే ఆఫర్ ఉండదు. ఇవి దేవుడి విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మొత్తం అన్ని రకాలు ఉన్నాయి, పిత్తలు ఉన్నాయి, మామూలు ఉన్నాయి. ఇంకా లాస్ట్కి ఇది మా అబ్బాయి అయితే గేమ్ సెంటర్ కాడికి వచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా పరిగెడుతున్నాడు వాడైతే. ఈ గేమ్లు చూస్తుంటే పిల్లలకి ఇంకా అక్కడి నుంచి వదిలి రాబో తెలియదు. అక్కడే 1 గంట కూర్చున్నాం ఫ్రెండ్స్. అలాగా గేమ్ కౌంటర్లు అయితే అన్నీ ఉన్నాయండి. పిల్లలకి 500 ఎట్టి మనం ఒక కార్డు ఇప్పిస్తే అన్ని గేములు కూడా ఆడొచ్చు పిల్లలు. అన్ని గేముల్లో కూడా అరగంట ఆడేస్తారు. 500 ఎట్టి మన కార్డు తీసుకుంటే పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇది. ఇక్కడ నుంచి మా అబ్బాయి కదలడం లేదు ఫ్రెండ్స్. నేను అందుకే ఇక్కడ ఎక్కువ వీడియో తీసాను. చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన ప్లేస్ కదా ఇది. మొత్తం ఇది కూడా గేమే. ఇంకా సండే వస్తే మాత్రం ఇల్లు మాల అన్నది ఖాళీగా ఉండదు ఫ్రెండ్స్. మేము వెగ్నెన్సీ డే వెళ్ళాము, ఖాళీగానే ఉంది, కానీ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాగుంటుంది. మనం చూడవలసిన షాపింగ్ మాలే లుల్లు మాల్ అన్నది. మళ్ళీ తిరిగి మళ్ళీ బ్యాగులు కాడికి వచ్చాను. అక్కడ మా హస్బెండ్ తిడుతున్నాడు, ఎన్నిసార్లు చూస్తావు బ్యాగులు అని. మనకు లేడీస్కి కావాల్సింది ఏంటి, డ్రెస్సులు బ్యాగులు, మనకు అవే కదా కావాలి ఎక్కువ. తర్వాత ఏమైనా ఫుడ్ కౌంటర్ కాడికి వచ్చాం ఫ్రెండ్స్. ఫుడ్ కౌంటర్ కాడికి వస్తే ఇక్కడ జీడిపప్పుతో ఎన్ని వెరైటీస్ చేశారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ కేరళలో కేరళ చిప్స్ కదా స్పెషల్. కేరళ చిప్స్ కాజుతో చేసినవి అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నేను అలా చిన్న వీడియో తీసాను. మొత్తం ఇవన్నీ కాజుతో చేసినాయండి. ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. కాజు మసాలా, కాజు బర్ఫీ, బోల్డ్ రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే పేర్లు కూడా తెలియవు, చిన్న అలా బిట్టి తీసాను. ఫుడ్ కౌంటర్ కూడా రేటు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ బట్టల కాడ షాపింగ్ కాడ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫుడ్ కౌంటర్ కాడ అయితే నార్మల్గా ఉంటుంది. అలాగే ఫుడ్ కౌంటర్ కాడ మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది. అలా కొద్దిగా వెజిటేబుల్ కూడా తీసుకుందామని చిన్న వీడియో అయితే తీసాను. ఈ క్యాప్సికమ్కి కలర్ఫుల్గా ఉన్నాయని. రేట్ అయితే నార్మల్గా ఉంటుంది, మనం బయట షాపులో ఎలాగైతే ఉంటుంది అలాగే ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి ఏమైనా తినే ఫ్రూట్స్ లాగా ఉన్నాయండి ఇవి మాత్రం. అలాగే నెక్స్ట్ అయితే కేక్స్ కాడికి వచ్చినాము. కేక్స్ అయితే ఓవర్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కేజీ 600 700 ఉంటుంది. అన్ని రకాల కేక్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి. ఆర్డర్ ఇచ్చినా చేసి పెడతారు. ఇలా కేకులు చూసిన తర్వాత ఇంకేముంది, తినడానికి ఏమన్నా తీసుకొని తినేసి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇవైతే మామూలుగా పిల్లలకి సమోసాలు, జిలేబీలు. మాకైతే బాగా కేరళ హల్వా, కేరళ చిప్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కేరళ వచ్చామంటే డెఫినెట్గా కేరళ హల్వా, కేరళ చిప్స్ తినే వెళ్ళాలి. కొబ్బరి నూనెతో చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే ఫేవరెట్ అయిపోయాను కేరళ హల్వాకి. ఫస్ట్లో అయితే తినేదాన్ని కాదు, కాకపోతే వంటలు ఏం చేసినా కొబ్బరి నూనెతో చేస్తారు ఫ్రెండ్స్. అస్సలు స్మెల్ రాదు. నేనైతే ఇప్పుడు ఇంత పెద్ద వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్, చిన్న వీడియోలు పెడుతున్నాను. ఇంకా షాపింగ్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చిలో అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.